పశ్చిమాసియా యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుందా అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటు యుద్ధ రంగంలో ఇరాన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఇటు దౌత్య రంగంలో పావులు కదుపుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ జరిపిన గంట సేపటి సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ముగింపు దశకు చేరుకున్నాయని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ దగ్గర ఇప్పుడు నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ కూడా లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయన్న ట్రంప్ ఇరాన్ కొత్త నేత ముస్తఫా ఖమేనీకి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అసలు పుతిన్ ట్రంప్ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకి వచ్చాయి? చమురు ధరల నియంత్రణకు ట్రంప్ వేసిన ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అత్యంత కీలకమైన టెలిఫోన్ సంభాషణ జరిగింది. దాదాపు గంట సేపు సాగిన ఈ చర్చలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ భద్రత, అలాగే ప్రపంచ రాజకీయ సమీకరణాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితిని ఎలా తగ్గించాలి, ఈ సంక్షోభాన్ని ఎలా ముగించాలి అనే అంశం ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ సంభాషణకు సంబంధించి వివరాలను రష్యా ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన క్రెమ్లిన్ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాన్ని కేవలం సైనిక చర్యల ద్వారా కాకుండా దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే ప్రాంతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా చొరవతో జరిగిన ఈ సంభాషణను అంతర్జాతీయ వర్గాలు కీలక పరిణామంగా చూస్తున్నాయి. ఇక ఈ చర్చలో పశ్చిమాసియా యుద్ధంతో పాటు మరికొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితి, అలాగే వెనుజువెలాలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా ఇరువురు నేతలు మాట్లాడినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఈ చర్చలు ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో కొంతమేర ఉపయోగపడతాయని రష్యా భావిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈ సంభాషణ ద్వారా అమెరికా మరియు రష్యా మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చురుకుగానే మారే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్పై జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే చివరి దశకు చేరుకుందని ఆయన తెలిపారు. ప్రారంభంలో యుద్ధం 4 నుంచి 5 వారాల వరకు సాగుతుందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అంతకంటే ముందే ముగిసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు. తన మనసులో ముజ్తాబాకు బదులుగా మరొక వ్యక్తి ఉన్నారని కూడా ట్రంప్ అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలను వెంటనే నిలిపివేయాలని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఈ డిమాండ్ను ఇరాన్ అంగీకరించకపోతే ముజ్తాబాను లక్ష్యంగా చేసుకోవడానికైనా అమెరికా వెనుకాడదని ట్రంప్ తన సన్నిహితులతో చెప్పినట్లు అమెరికా మీడియా నివేదించింది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దేశాలపై విధించిన చమురు ఆంక్షలను సడలించనున్నట్లు ఆయన ప్రకటించారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు సరఫరా అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉండడం అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా సున్నితమైన దశలో ఉందని, ఇలాంటి సమయంలో చమురు ధరలు పెరిగితే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అయితే ఏ దేశాలపై విధించిన ఆంక్షలను తొలగించబోతున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి భద్రతపై కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా ఉంది.
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో పెద్ద భాగం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రయాణించే చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం, మిత్ర దేశాల నౌకాదళాలు రక్షణ కల్పిస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చమురు రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దానిని తీవ్రంగా ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చమురు సరఫరాను నిలిపివేయడం సహించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ అలాంటి చర్యలకు దిగితే వారిపై కఠిన సైనిక చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా యుద్ధ పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో కొంత విరుద్ధత కూడా కనిపించింది. ఒక సందర్భంలో ఆయన యుద్ధం ఇప్పటికే చివరి దశకు చేరుకుందని, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్యలు చాలా వరకు పూర్తయ్యాయని చెప్పారు. అయితే కొన్ని గంటల తర్వాత మరో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పూర్తిగా భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు అన్ని విధాలుగా విజయాన్ని సాధించిందన్నారు. కానీ ఇంకా తగినంత విజయాన్ని సాధించలేదని కూడా పేర్కొన్నారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విధంగా ఆయన చేసిన విభిన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. మొత్తానికి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు యుద్ధ పరిస్థితిని తగ్గించేందుకు అమెరికా, రష్యా నేతలు చర్చలు జరుపుతుండగా, మరోవైపు యుద్ధం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అన్నది ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తోంది.